హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, అలానే మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి రీయింబర్స్మెంట్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో ప్రజెంట్ మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. డిసెంబర్ 9th వరకే మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదో మీరు ఫాస్ట్గా రిజిస్టర్ అవ్వండి. సో ఇంకా డిసెంబర్ 9th మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని డేస్కి ఎవరైతే బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో అందులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో సో వాళ్ళు ఆ లిస్ట్ వాళ్ళ నేమ్స్ దగ్గర లాస్ట్లో రీమార్క్స్ దగ్గర ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ నేమ్ దగ్గర మీ అప్లికేషన్కి సంబంధించిన మిస్టేక్స్ ఉంటే సో వాటిని ఆ రిమార్క్స్లో చూపిస్తారు. అలా ఎవరికైనా రిమార్క్స్ వస్తే మీరు వెంటనే యూనివర్సిటీ మెయిల్కి మీ అప్లికేషన్లో ఎక్కడైతే మిస్టేక్ ఉందో సో అది మెయిల్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మీ అప్లికేషన్కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో ఆటోమేటిక్గా మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ ఇంకా మెయిల్ సెండ్ చేస్తారు. ఒకవేళ మీ మొబైల్కి అలా ఎస్ఎంఎస్ ఇంకా మెయిల్ వస్తే సో మీరు ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళకి మీ డేటా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని డేస్కి సో మనకి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో కాబట్టి ఎవరి నేమ్ అయితే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి ఎటు లేదన్నా 15 days టైం పడుతుంది. అంటే డిసెంబర్ 9th తర్వాత మనకి 15 days టైం పడుతుంది. సో ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాం. సో మీకు ఫీ రింబర్స్మెంట్ అంటే గవర్నమెంటే మొత్తం మీకు ఫీ అమౌంట్ రిలీజ్ చేయాలంటే ముందుగా సో మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఓన్లీ శానిటరీ వర్కర్స్ పిల్లలు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అంటే సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలకి మాత్రం రీంబర్స్మెంట్ రాదు, కానీ ఓన్లీ శానిటరీ వర్కర్స్ పిల్లలకి మాత్రమే రీంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ వచ్చేసి 10 ఎకరాలు మాగాని లేదా 25 ఎకరాలు మెట్టభూమి ఉండాలి, లేదంటే 25 ఎకరాలు మాగాని మరియు మెట్టభూమి ఉన్నా పర్లేదు. సో ఇంకా నెక్స్ట్ మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2,50,000 లోపు ఉండాలి. అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ దగ్గర 2,50,000 కన్నా తక్కువగా ఉంటేనే మీకు రీంబర్స్మెంట్ మనీ వస్తుంది. నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఎవరికి కూడా 4-wheeler ఉండకూడదు, కానీ 4-wheelersలో ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉంటే మాత్రమే సో మీకు రీంబర్స్మెంట్ మనీ వస్తుంది. అలానే మీ పేరెంట్స్ ఎవరు కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ పే చేయకుండా ఉంటే సో మీకు రీంబర్స్మెంట్ వస్తుంది. ఇంకా లాస్ట్గా మీ ఫ్యామిలీలో ఎవరికి కూడా సో ఓన్ ప్రాపర్టీ లేకపోయినా లేదా 1,500 square feet కంటే తక్కువగా ల్యాండ్ ఉన్నా మీకు రీంబర్స్మెంట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి రీంబర్స్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ 6 పాయింట్కి సంబంధించి మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే సో మీకు అప్పుడు రీంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు రీంబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మీరు అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి సో రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అలానే మనకి రీంబర్స్మెంట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.